నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. పోర్టులోని 2వ నెంబర్ బెర్త్ వద్ద పైప్ లైన్ పగిలిపోవడంతో పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ సముద్రంలోకి లీక్ అయింది. ఈ ఘటనతో పోర్టు పరిసరాల్లో కలకలం నెలకొంది. పోర్టు పడమర వైపు 2వ నెంబర్ బెర్త్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓరియంట్ ఛాలెంజ్ నౌక నుంచి క్రూడ్ ఆయిల్ తరలిస్తున్న పైప్ లైన్ డ్యామేజ్ కావడంతో ఆయిల్ లీక్ అయింది. దీంతో 100 టన్నులకు పైగా క్రూడ్ ఆయిల్ సముద్రం పాలైంది. అర్జెంటీనా నుంచి 10,000 టన్నులకు పైగా క్రూడ్ ఆయిల్తో ఈ నౌక కృష్ణపట్నంకు వచ్చింది. నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ వృధా కావడంతో పాటు సముద్రంలోకి లీక్ కావడంపై పోర్టు యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో కాంట్రాక్టర్లు, పోర్టు అధికారులు, సిబ్బంది పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు, నష్టంపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కాబోతున్నాయి.